కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న నిజామాబాద్కు వచ్చి పసుపు బోర్డుకు సంబంధించినటువంటి కార్యాలయాన్ని ప్రారంభించాడు. పసుపు బోర్డును ఏర్పాటు చేశారు కానీ ఇప్పటివరకు దానికి నిధులు కేటాయించలేదు. కేంద్ర బడ్జెట్లో మొత్తం ప్రపంచంలోనే ఈ ప్రాంతంలోనే పసుపు ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అని చెప్పి దాని గురించి మాట్లాడాడు తప్ప వాటికి నిధులు కేటాయించి ఆ పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంలో అక్కడ రైతులకు ప్రయోజనం జరిగేటటువంటి ఒక మాట కూడా మాట్లాడలేదు. అందుకు తగినటువంటి ప్రతిపాదనలు కానీ కేటాయింపులు కానీ ఏమీ జరగకుండానే మాట్లాడడం అనేది జరిగింది. అట్లాగే కనీసం కార్యాలయాన్ని కూడా సొంత భవనం కూడా ఏర్పాటు చేయలేదు. ఎమ్మెల్యే కార్యాలయంలోనే పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించి వెళ్ళడం అనేది కేంద్ర ప్రభుత్వానికి అది అవమానకరమైనటువంటి అంశం. అట్లాగే ఇక రాష్ట్రంలోనే అధికారంలోకి రాబోతున్నాం అనేటటువంటి విషయం మాట్లాడాడు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడానికి అనేక కార్యాపన చేసి దానికి ఒక పైసా నిధులు కేటాయించకుండా కార్యాలయం కూడా కట్టడానికి సహకరించిన వాళ్ళు రాష్ట్రంలో కనీసం ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు, ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు. అట్లాగే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కానీ కేటాయింపులు లేవు. రైల్వే కోచ్ని ఏర్పాటు చేస్తామన్నటువంటి దాన్ని కూడా ఎలాంటి ప్రతిపాదనలు లేవు, వాటికి నిధులు కేటాయింపులు బడ్జెట్లో చేయలేదు. అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి రావాల్సినటువంటి హక్కుల్ని అమలు చేసే దాంట్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. ముఖ్యమంత్రి ఎన్నిసార్లు పోయి విజ్ఞప్తి చేసినా కాగితాల వినతి పత్రాలు తీసుకోవడం తప్ప ఆచరణలో ఎలాంటి ప్రయోజనం జరగట్లేదు. ఏ ఒక్క హామీ అమలు జరగలేదు రాష్ట్రానికి. అలాంటి బీజేపీ ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి కలలు కంటున్నారు. ఇప్పటికే వాళ్ళకు సంబంధించినటువంటి కొంతమందిని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపించడానికే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని చెప్పి హామీ ఇచ్చి గెలిచిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇప్పుడు బీజేపీ ఆ ఊసే ఎత్తడం లేదు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన విషయంలో. అట్లాగే అడవి ప్రాంతాన్ని అంతా కూడా ఖర్చు చేయడానికి ఆసిఫాబాద్ ప్రాంతాల్లోని 10 మండలాల్లో దాదాపు 7 లక్షల ఎకరాల భూమిని అంతా కూడా కాజేసి దాని కార్పొరేట్ సంస్థ స్వచ్ఛంద సంస్థల పేరుతో కార్పొరేట్ సంస్థలకంతా అప్పగించి అది ఆ భూమిని అంతా కూడా కాజేయాలని చెప్పి చూస్తున్నారు. గిరిజనులంతా కూడా ఆ ప్రాంతాల నుంచి తరివేసే కార్యక్రమానికి పూనుకుంటుంది బీజేపీ. ఇది కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ జీవోను తీసుకొచ్చి అమలు చేసేందుకు పూనుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. అలాంటి బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేటటువంటి సమస్య లేదు. ఇప్పటికే బీజేపీ గురించి ప్రజలకు అర్థమైంది. అది రాష్ట్ర ప్రజానీకానికి వ్యతిరేకంగా ఉంది, రాష్ట్ర హక్కులకు వ్యతిరేకంగా ఉంది, మతోన్మాద రాజకీయాలు కొనసాగిస్తుంది, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉంది, రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకంగా ఉండేటటువంటి బీజేపీని వచ్చేసారి జరగబోయే ఎన్నికల్లో ఉన్న సీట్లు కూడా గల్లంతైతే తప్ప వాళ్ళ అధికారంలోకి రావడం అనేటటువంటి సమస్య లేదు. తప్పకుండా కమ్యూనిస్ట్ పార్టీలు వామపక్షాల ఆధ్వర్యంలో ఈ బీజేపీ మతోన్మాద రాజకీయాలు కార్పొరేట్ శక్తుల రాజకీయాల్ని అడ్డుకోవడం అనేటటువంటి దానికి సిపిఎం పార్టీ ఇతర వామపక్షాలు కూడా పనిచేస్తాయని చెప్పి తెలియజేస్తున్నారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా వస్తున్నటువంటి నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్తో పాటు మిగతా నాయకుల్ని కార్యకర్తల్ని అలాగే వామపక్షాల నాయకులంతా కూడా ముందు రోజే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం అనేటటువంటిది దారుణమైన విషయం. ఏమి నిరసనలకో లేదా ఇతర రూపాల్లో ఆందోళనకు పిలుపులు కూడా ఇవ్వలేదు. అయినా సరే మొత్తం నాయకుల్ని కార్యకర్తలు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఆయన వెళ్ళేంత వరకు అక్కడ వదలకుండా ఆ రకంగా నిర్బంధించడం అనేటటువంటి జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలా. బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి వర్తస్పాయం పలికేటటువంటి పద్ధతుల్లో వ్యవహరించడం సరైనది కాదు. అట్లాగే అక్కడ ఏదైనా ఆపంలో చేసి నిరసన చేసి అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేస్తే అరెస్ట్ చేస్తే వేరే విషయం. కానీ ఎలాంటి చర్యలు లేకుండానే అరెస్ట్ చేసి ముందస్తుగా అరెస్ట్ చేయడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. ముఖ్యమంత్రి ఇలాంటి చర్యలంతా కూడా ఉపసంహరించుకోవాలి, భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇదే పద్ధతి కొనసాగిస్తే రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నేతృత్వ పోకడలకు వ్యతిరేకంగా కూడా ఆందోళన పోరాటం కొనసాగించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.